డాక్టర్ గారు ఎందుకు ప్రధానంగా ఇటువంటి వ్యాధి రావడానికి దోహదం చేసే అంశాలు, కారణాలు ఏమని చెప్తారు? ఏ ఏజ్ గ్రూప్ మీద ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తుందంటారు? మనము కామన్‌గా చూసేది ఒక 30-60 ఏజ్ గ్రూప్ పీపుల్‌లో కామన్‌గా చూస్తుంటాము. మేల్స్‌లో చూస్తుంటాము, లేడీస్‌లో కూడా చూస్తూ ఉంటాము. బట్ వాళ్ళు డిస్క్రైబ్ చేసిన విధానం, ఆ ఎపిసోడ్స్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతూ ఉంటాయంటే, వాళ్ళు సడన్‌గా ఏదైనా మాట్లాడదామని నోరు తెరవగానే వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే బ్రష్ చేసుకుందామని బ్రష్ పెట్టుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఫుడ్ తిందామని చూ చేస్తే కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్గా ఈ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి జా పెయిన్, దవడ పెయిన్ అనుకొని వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఆల్మోస్ట్ మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ వాళ్ళు చెప్పే హిస్టరీ బట్టి మాకు ఏమవుతుందంటే, ఫస్ట్ దే రీచ్ అవుట్ టు డెంటిస్ట్ వాళ్ళకి చూస్తారు. వాళ్ళకి అదో ఇదో కనిపించి 1-2 పళ్ళు కూడా పీకేస్తారు. దాని తర్వాత ఎంతటికి ఇంప్రూవ్మెంట్ రావట్లేదనే ఉద్దేశంలో డెంటిస్ట్ మా దగ్గరికి రిఫర్ చేసిన సిచ్యువేషన్స్ 50-60% ఆఫ్ ద టైమ్స్ అదే జరుగుతుంది. డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చే వాళ్ళకన్నా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం, 1-2 పళ్ళు పీకిచ్చేసుకోవడం, తర్వాత మా దగ్గరికి రావడం అనేది సాధారణంగా చూస్తుంటాం. అంటే ఇది రిపీటెడ్గా వస్తుందా సార్? ఆ పెయిన్ ఏదైతే మీరు అన్నారో 2 మినిట్స్ వరకు దాన్ని భరించలేనంత పెయిన్ ఉంటుందన్నారు. అదేమైనా అంటే రోజుకి ఎన్నిసార్లు వచ్చే అవకాశం ఉంటుంది? రిపీటెడ్గా ఏమైనా వస్తుందా? ఎందుకంటే సల్మాన్ ఖాన్ అన్నప్పటికీ బాలీవుడ్ స్టార్, ఆయన చాలా మూవీస్ యాడ్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి మీద ఏమైనా ప్రభావం పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇలాంటి ఎపిసోడ్స్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంటుంది. ఒక్కొక్క పర్సన్ పెయిన్ తట్టుకునే శక్తి ఒక్కొక్కలాగా ఉంటుంది. చాలామంది పెయిన్ సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళు అసలు కొంత నొప్పి కూడా తట్టుకోలేరు. చాలామంది పెయిన్కి చాలా టాలరేట్ చేయగలుగుతారు, వాళ్ళకి నొప్పి తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. బట్ నార్మల్గా ఒక ట్రీట్మెంట్ ఇవ్వని పేషెంట్స్కి, ట్రైజమన్ న్యూరాలజీ ఉన్న వాళ్ళకి రోజుకి 10-100 ఎపిసోడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ 2 minutes వచ్చే అవకాశం ఉంటుంది. ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఎటువంటి ఇంపాక్ట్ ఈ వ్యాధి వల్ల ఉంటుందంటారు? సో ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండి. దీనివల్ల లైఫ్ రిస్క్ అయితే ఏమీ లేదు. ఓకే, లైఫ్ రిస్క్ ఉండదు, కానీ వాళ్ళు చేసే పని మనస్ఫూర్తిగా, సంతృప్తిగా చేయలేరు. ఎప్పుడు ఏది చేయాలన్నా కానీ వెనక నుంచి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా గుర్తు చేస్తుంది. మనస్ఫూర్తిగా ఫుడ్ తిందామన్నా నొప్పి వస్తుంది, ఎవరితోనైనా మంచిగా నోరు తెరిచి నవ్వుదామన్నా నొప్పి వస్తుంది. సో ఇది ప్రతిసారి రావాలని ఏం లేదు. ఒక 10 సార్లు నవ్వుతే 2 సార్లు అలా వచ్చే అవకాశం ఉంటుంది. సో ట్రీట్మెంట్ పైన ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెన్సీ చాలా వరకు తగ్గుతుంది. ఎవరికి ఎంత డోస్ ఇస్తే తగ్గుతుంది అనేది డోసేజ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండుంటే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.